జీవితంలో ఎవరు మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వసారి ముఖ్యమంత్రిని అయ్యానని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఏదైనా కానీ పట్టుబడతాం, ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి, బజారు పాలవుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భవిష్యత్తులో ఏదైనా కొత్తగా మీరు మెడిటేషన్ చేసుకోవాలన్నా, మొన్నే మీరు చెప్పాం, మీ వారసత్వంగా వచ్చే భూమి మీరు చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టి దర్జాగా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసే వస్తువు కూడా ఇచ్చేసాం. ఇంకో పక్క ఎక్కువ మొత్తం అయితే వాళ్ళకు 1000 రూపాయలే పెట్టాం. వారసత్వంగా వచ్చే భూమికి ట్యాక్సేషన్ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భూమి విషయం అయిన తర్వాత నాకు ప్రధానంగా వచ్చిన సమస్య, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీరు. ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తాను. నీటి సమస్య చూస్తే ఎక్కువగా మన జిల్లా కర్నూలు జిల్లా. నాకు అన్ని జిల్లాలు సునాయాసంగా సమస్య పరిష్కారం చేయగలుగుతాను. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు రతనాల సీమ. అలాంటిది ఈరోజు చూస్తే రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో ఉండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమకు న్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు కృష్ణా నీళ్లు నేరుగా సముద్రంలోకి పోయేటివి. చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే, చెన్నైకి నీళ్లు పైప్ లైన్లు ఇవ్వాలంటే ఇస్తాము, గాని పైప్ లైన్ కాదు, కాలువల ద్వారా ఇస్తాం. నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి కూడా నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జలాలు బచావత్ అవార్డులో ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది. మిగులు నీరు మన హక్కు అని చెప్పి అంద్రి నీవా, తెలుగు గంగా, నగిరి గాలేరు ఇలాంటి నదులన్నీ కూడా అనుసంధానం చేసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, నదుల అనుసంధానం చేసి రాయలసీమని సస్యశ్యామలం చేస్తాను. నేను 3-4 సార్లు చెప్పాను మీ అందరికీ, రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాది. నీళ్ళిస్తే బంగారు బండే భూములున్నాయి, బంగారు పండించే మా రైతాంగం ఉన్నారు. ఈరోజు హార్టికల్చర్ ఒకప్పుడు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లా, 10 ఏళ్లు వేరుశెనగేస్తే 2 ఏళ్లే పంట వచ్చేది. నేను ఎప్పుడు పోయినా ఒకటి అడిగేవాళ్ళు, పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి కూడా తిరిగి రాలేదు, కనీసం దానికైనా సబ్సిడీ ఇవ్వమంటే మొట్టమొదటిసారిగా నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి కరువు వచ్చింది, నీళ్లు లేవు, పశువుల మేపుకోలేమంటే నేనే క్యాంపు పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి పశువులు కాపాడిన రోజులు. ఈ రోజు అలాంటి అనంతపురం జిల్లా రాయలసీమని ఉద్యానవనంగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు కూడా కాదు, దేశంలో 29 పెద్ద జిల్లాలున్నాయి, రాష్ట్రాలున్నాయి. ఈరోజు ఎక్కువ పండ్లు పండే ప్రాంతం ఏదంటే మన రాయలసీమ. నా దగ్గర రాష్ట్రంలో 400 లక్షలు మెట్రిక్ టన్నులు పండ్లు వస్తే 225 లక్షల మెట్రిక్ టన్నులు రాయలసీమ నుంచి వస్తున్నాయి.
అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రోడ్లు బాగు చేశాం, సాగునీరిచ్చాం, పరిశ్రమలు తెస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సోలార్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రాజెక్టులో గ్రీన్ ఎనర్జీ కూడా అంటే పంపుడు స్టోరేజ్ ద్వారా ఎనర్జీ కూడా తయారు చేసి రాయలసీమని ఒక ఎనర్జీ హబ్గా తయారు చేసి కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే దిశగా ముందుకు పోతున్నా. మీరు ఒకసారి చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ? 8 సార్లు పెంచారు. 32,000 కోట్లు వేశారు. 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కరెంటు వ్యవస్థల నష్టాల్లో కూరకపోయినాయి. ఇప్పుడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు కట్టాలి, అవి కొంచెం కడితే వెసులుబాటు వస్తే తర్వాత ఏం చేయాలో మీ విషయంలో కూడా నేను ఆలోచిస్తాను. ముందు అప్పు వాళ్ళు నా ఇంటి దగ్గర మన రాష్ట్రం దగ్గర కూర్చున్నారు. అదే సమయంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇరిగేషన్లో పెద్ద ఎత్తున మొన్నే నేను చూశాను. ఒకేసారి 2014-19లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళొస్తే రాయలసీమ నా రాయలసీమ అంటాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇక్కడే పుట్టా. ఎన్టీఆర్ కూడా రాయలసీమ ముద్దు బిడ్డే. ఆయన పోటీ చేసింది ఇక్కడి నుంచే, హిందూపూర్ నుంచే చేశాడు. ఇప్పుడు వచ్చి నా రాయలసీమ అంటే మనం 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కడాన నేను ఆ రోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెడితే దాన్ని కూడా పక్కదారి పట్టిస్తే మళ్లీ ఈరోజు పని ప్రారంభించి 3 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా పూర్తి చేసే బాధ్యత, కడపలోనే పూర్తి చేసే బాధ్యత నాది.